యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ప్రశాంత్ దేవ్ గారు తన పనిని పూర్తి చేశారు. మీరు, నేను, అలాగే ఇన్స్పెక్టర్ చాలా పనులు చేయాలి. నిశ్చింతంగా ఉండండి డేవిడ్ సార్. ఆ చిన్న జాతి భీమ్రావుకు వాడి స్తోమతేంటో చూపించడం కోసం ఏం చేయాల్సి వచ్చినా కూడా ఈ నరోత్తమ్ జోషి చేస్తాడు. చూస్తూ ఉండండి. బాగుంది, అయిపోయింది, అంతా బూడిద పాలైపోయింది. ఇక ఇక్కడే కూర్చుని అంతా దాహంతో చావండి. ఇంట్లోంచి బయటికి వెళ్ళాం, వెళ్ళి సాహెబ్కు చెప్పడానికి, వేడుకోవడానికి ఈ చేతి పంపు బాగు చేయించమని. ఇక మనందరి చావులకి కారణమవుతాడు భీమ్. పోన్లే, ఒక రకంగా మంచిదే కదా. కనీసం అందరి మనసుల్లో భీమ్ గురించి ఏ అపోహ నిండి ఉందో భీమ్ చూపించిన మార్గాలు వెలుగు వైపు వెళ్తాయని ఆ అపోహలైనా తొలగిపోతాయి. మనందరి సామూహిక చావు ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది. ఎవరైనా సరే భీమ్ చూపించిన మార్గంలో వెళ్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఆపండి. మీరు ఇంకొక మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు. కావాలంటే మా ఈ పోరాటం వెళ్ళి ఒక సామూహిక చావులతో అంతమైనా సరే, కానీ ఈ పోరాటం మాత్రం అబద్ధం కాదు, అర్థం లేనిది కూడా కాదు. ఇలా చూడండి, భవిష్యత్తులో ఇలాంటి పోరాటాలతో అవసరం వస్తూనే ఉంటుంది. ఈ పోరాటం సామూహిక చావులతో ఎందుకు అంతమైపోతుంది? వీళ్ళందరిలో ఎవరూ లేరు. కేవలం మీ అత్తయ్య ఉంది, తనే చూసింది. నువ్వు పుట్టినప్పుడు వర్షం ఆగిపోయింది, ఆకాశం నిర్మలంగా మారింది. ఇక తర్వాతి రోజు 10 రోజుల తర్వాత సూర్యోదయం అయింది. అది కూడా ఎక్కువగా మెరిసిపోతూ. అందుకే బాబు, నువ్వు అస్తమించడం కోసం ఉదయించలేదు. ఈ పోరాటం అయితే ఇప్పుడే మొదలైంది. మున్ముందు ఈ పోరాటం ఇంకా కష్టమైపోతుంది. అయినా నువ్వు ఓడిపోకూడదు. పోరాడాలి, సంఘర్షణను అనుభవించాలి, గెలవాలి. ఆలోచించు, ఇంకేదైనా ఆలోచించు. మెదడుకి పదును పెట్టు. ఏదో ఒక మార్గం ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ ఓడిపోకూడదు. రామ్జీ, ఇప్పుడు నీ కొడుకు భీమరావు ఏం ఆలోచిస్తాడో, ఏం ఆలోచించడో, దాంతో ఇప్పుడు నీ కొడుకు ఆనంద్ అలాగే నీ కోడలు లక్ష్మికే పెద్ద తేడా ఉండనప్పుడు ఇక మాకేం పెద్ద తేడా ఉంటుంది?
సోదరులారా పదండి, మనం అందరం కూడా వేరే ఆలోచించుకుందాం. ఇక ఈ భీమ్ని వేరేగా ఆలోచించనివ్వండి. సోదరులారా పదండి. మావయ్య చెప్పింది నిజమే. మీరే ఆలోచించండి. ఇక మీరే ఏమైనా చేయగలరు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది మీ దగ్గర. ఇన్స్పెక్టర్, వాళ్ళైతే వేసి పెట్టాం. నీటి అవసరం ఎలాంటిదంటే వాళ్ళు ఖచ్చితంగా బయటకు వస్తారు. ఇక ఆ భీమ్రావు ఎప్పుడైతే ఇంట్లోంచి బయటకు వస్తాడో వాడిని కాల్చి పారే. ఆట కట్టు. మీరు నిశ్చింతగా ఉండండి సార్. భీమ్రావే కాదు, ఆ ఇంట్లో నుంచి ఎవరు బయటకు వచ్చినా మేము వాళ్ళని కాల్చిపారేస్తాం. అయినా భీమ్రావుతో నాకు పాత లెక్కలున్నాయిలేండి. ఎప్పుడు పడితే అప్పుడు చట్టం గురించి వివరిస్తూ ఉంటాడు. ఈరోజు నేను చూపిస్తాను సార్ ఈ చట్టానికి ఉన్న బలం ఏంటో. చట్టం దగ్గర ఇందుకోసమే బలం ఉండదండి. అది తన బలాన్ని ఉపయోగించుకుని తన ప్రతాపాన్ని సాధారణ ప్రజల మీద చూపించడానికి కాదు. నిజానికి చట్టం దగ్గర బలం ఎందుకుంటుంది అంటే అది సాధారణ ప్రజలను రక్షించటానికి, వాళ్ళ జీవితాల్ని సుగమం చేయడానికి. సుగమం చేయడానికా? ఎలా చేస్తారు? అందుకే చెప్తూ ఉంటాను, ఈ పుస్తకాలు చదవడం కొంచెం తగ్గించుకోవయ్యా అని. పుస్తకాల్లో రాసిన విషయాలకి రోజువారీ జీవితానికి ఎలాంటి సంబంధము ఉండదు అని. కేవలం అందులో ఏదోటి రాసి పుస్తకాన్ని లావుగా చేయడం మాత్రమే ఉంటుందంతే. నిజానికి జీవితంలో ఏదోటి చేస్తుండడం వల్ల జీవితం కొనసాగదు బాబు. నువ్వు నీ జీవితం మొత్తంలో ఎప్పుడైనా ఒక్క పుస్తకం చదివావా? ఎలా చదువుతావులే, నీకు అసలు చదవడమే రాదు కదా. కానీ పుస్తకాల లోపాలు లెక్కించడం మొదలెట్టావు. బాగుంది. నేను పుస్తకాలు చదవలేదండి. ఒక్క పుస్తకం కూడా నేను చదవలేదు. కానీ నేను జీవితాన్ని చూశాను. ఇక ఈ పుస్తకాలు చదివే భీమ్ కంటే ఎక్కువగానే చూశాను. అయినా మీరిద్దరు పెద్ద పుస్తకాలు చదివారు కదా, అయితే నాకు చెప్పండి, నువ్వు చదివే పుస్తకంలో చట్టం పనులేంటో రాయడం జరిగింది కదా, మరి నీ ఈ చట్టం ఉందే మన విషయంలో అవే పనులు చేస్తోందా? రాయబడిన వాటికి అలాగే జరుగుతున్న వాటికి రెండింటికి ఏమైనా సమానత్వం ఉందా? చెప్పు. మీ అసమానతను చెరిపేయాలని ఈ పోరాటం. దీనికోసమే కదా ఈ పోరాటం. వా, చాలు చాలు చాలు. పోరాటం పోరాటం పోరాటం. నేను విని విని విసిగిపోయాను తెలుసా. ఏదైనా చెప్తే మీరందరూ కూడా పోరాటంతో ముడిపెడతారు దానికి. ఇక మేమంతా ఈ విషయంలో విసిగిపోయాం జీజాబాయ్. నువ్వు ప్రతి సమస్యను భీమ్తో ఎందుకు ముడిపెడుతుంటావు? నేను ముడిపెడతాను. ఇక నేను బ్రతికున్నంత వరకు ఇదే చేస్తూ ఉంటాను. అలాగే అరిచి అరిచి అందరికీ చెప్తుంటాను కూడా. ఇక చాలా. జిజాబాయ్, ఒక పని చెయ్యి, లోపలికెళ్ళు. ఇక ఎంతగా చెప్తావో నీకు నువ్వే చెప్పుకో, కావాల్సినంత చెప్పుకో. నీకెంత ఓపుకుంటే అంతగా చెప్పుకో. ప్రస్తుతం నన్ను అలాగే భీమును ఆలోచించను. ఈ సమస్యకు పరిష్కారం ఎలా వెతకాలో అని. వెళ్ళు. సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందంటే నాన్న, ముందు మనం ఈ ఇంట్లో నుంచి బయటకెళ్ళగలిగినప్పుడు. ఒకవేళ మనం ఈ ఇంట్లోంచే బయటకెళ్ళలేనప్పుడు మనం జనాల్ని కలవటం ఎలా? మనం చెప్పాలనుకుంది ఎలా చెప్తాం? మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు వెళ్ళనివ్వరు. అంతా తెలుసుండి కూడా మీ ప్రాణాల్ని ప్రమాదంలో పడేయలేను. భీమ్, రమా చెప్పింది నిజమే. కానీ అత్తయ్య, ఇక నుంచి బయటకెళ్లకుండా ఏం జరగదు కదా. మీ డైరీలో 32వ పేజీలో ఏం రాశారో అది తప్పుగా రాశారు మీరు.
తప్పప్పులు నాకు తెలీదు. నేను నేను మీకోసం నీళ్లు తేవడానికి వెళ్తాను అంటే వెళ్తానంతే. ఏదేమైనా సరే, కావాలంటే నన్ను కాల్చి చంపినా సరే. లక్ష్మి, అసలు నువ్వేమంటున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు బయటకు వెళ్ళడానికి వీల్లేదు అంతే. లేదంటే నా మీద ఒట్టే. మీరు నాతో ఒట్టు పెట్టించుకోకండి. మీ పరిస్థితి చూడండి, మీరు ఎలా తయారయ్యారో. డాక్టర్ గారు ఏం చెప్పారు? మీరు రోజు మాత్రలు వేసుకోవాలని చెప్పాడు కదా. లేదంటే మీ పరిస్థితి దిగజారిపోతుంది. ఇక నేను మీ ఈ పరిస్థితిని ఇంకా దిగజారనివ్వలేను. అయినా ఈ ఒట్టెందుకు? మీ ఒట్టుని నేనేం చేసుకోవాలి? అసలు మీరే లేకుంటే నేను వెళ్తాను. క్షమించండి. లక్ష్మి, నువ్వేమంటున్నావు? ఒక భర్తనయ్యుండి ఈ ఇంట్లోంచి బయటికి ప్రమాదం అని తెలుసుండి కూడా ఎలా వెళ్ళనివ్వగలను? ఒకవేళ నేను ఉండగానే నీకేదైనా జరిగిందంటే ఇక నేను ఎలా బ్రతకగలను? అదే కదా, నేను కూడా అదే చెప్తున్నాను కదా. ఒక భార్యనయ్యుండి మిమ్మల్ని నేను ఎలా వెళ్ళనివ్వగలను? మీరు ఆలోచించారా? ఒకవేళ మీకు ఏదైనా జరిగిందంటే నేను బ్రతకగలనంటారా? సరే, మనం దీనికి ఏదో ఒక పరిష్కారం వెతుకుతాం. కానీ మాత్రలు వేసుకోకుంటే నేనేం చనిపోను. మనం కలిసి ఈ సమస్యని ఎదుర్కొందాం. సరేనా? సరే కదా? చెప్పండి. మీరు రాశారు కదా, పాలక వ్యవస్థ ఎలా ఉంటే మంచిదో. ఒకవేళ ప్రజలకు కష్టం వస్తే ఆ వ్యవస్థ ప్రజల దగ్గరికే పరిగెత్తుకు రావాలి. ఒకవేళ మనం బయటికి వెళ్ళలేకపోతే అది రాగలదు కదా. బాగుంది రమ్మా. బయట అందరూ రక్తదాహంతో తిరుగుతున్నారు చూడు. ఇక నీకేమనిపిస్తోంది? ప్రభుత్వం ఇక్కడి దాకా ఈ ఇంటికొస్తుందని, అలాగే అందరికి నీళ్లు తాగిస్తుందనా? ప్రభుత్వం ఇక్కడి దాకా వచ్చినా రాకపోయినా, కానీ ఆదర్శం మాత్రం ఇదే చెప్తోంది. జోకు జనార్దన్, మనందరం పూర్తిగా ఇరుక్కుపోయాం ఈ భీమరావు కారణంగా. కానీ దీన్ని అవకాశంగా మార్చుకోవచ్చు. మనమందరం కలిసి భీమరావును ఎంతగా ప్రేమించాలంటే తను డేవిడ్ సార్ దగ్గర ఉద్యోగం చేయడానికి ఒప్పుకోవాలి. ఇక ఇది మనందరికీ ఎంత పెద్ద గెలుపు అవుతుందంటే, ఈ రోజు వరకు మనందరం భీమరావు మీద ఓడిపోయాం కదా, దానంతటికీ ఇప్పుడు లెక్క సమానమైపోతుంది. మీరు చెప్పింది నిజమే హితేష్ అన్న. భీమ్రావ్ ఎప్పుడు అరిచి అరిచి చెప్తూ ఉంటాడు కదా, తను మన అందరి సమస్యల కోసం ఎంతకైనా తెగించగలడు అని. ఇక ఈసారి ఎంతకు తెగించగలడో పరీక్షించి చూద్దాం. నిజమే. కానీ ఒకటి తేజన్నా, మీకు చదువు రాకపోయినా ఎంత బాగా ఆలోచిస్తారో. అదే చదువుకుని ఉంటేనా బాగుంటుంది. ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకుందాం. జోకు అన్నా, నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే,
మీరేం చేస్తున్నారు? చెప్పండి. ఒకరోజు లాయర్ గారు నాకు వివరించారు, ఒకవేళ ఏదైనా పరిస్థితిలో నీకేది అర్థం కాదు అంటే అప్పుడు ఇలా కాపీ పెన్ తీసుకొని కూర్చోవాలని, అలాగే అవకాశాలన్నింటినీ ఒక్కొక్కటిగా కూలంకసంగా ఆలోచించటం మంచిది అని. తర్వాత ఏదో ఒక మార్గం ఖచ్చితంగా దొరుకుతుందని. ఇతరులు మన జీవితాల్లో చాలా స్థానాన్ని ఆక్రమిస్తారు. ఏంటి? నాకేం అర్థం కాలేదు. ఒక వ్యక్తి తన వర్తమానంలో ఎలా ఉన్నాడో తన మీద ఎంతో మంది ప్రభావం పడుతూ ఉంటుంది. అంబేద్కర్ గురువు గారు ఏం చెప్తారో, మావయ్య ఏం చెప్తారో, లాయర్ గారు, కేలిష్కర్ గురువు గారు, అలాగే మీ స్కూలు గంట కొట్టే బాబాయి, మీ మీద అందరి మాటల ప్రభావం ఉంది. అలాగే అందరూ చెప్పిన ఆ మాటలు మీకెక్కడో ఒక చోట పనికొస్తూ ఉంటాయి. అవునా? నువ్వు చెప్పింది నిజమే రమా. అందుకే నేను ఒక మాట ఎప్పుడూ చెప్తూ ఉంటాను, వ్యక్తి కంటే ఎక్కువగా ఆ వ్యక్తికుండే భావాలే గొప్ప అవుతాయని. ఎందుకంటే వ్యక్తి ఎల్లప్పుడూ తోడుగా ఉండలేడు, కానీ భావాలు మాత్రం ఎప్పుడూ తోడుగా ఉంటాయి. ఇప్పుడు చూడు, లాయర్ గారు బొంబాయిలో లేరు, వేరే ఊరెళ్ళారు. అయినప్పటికీ పరిస్థితుల్లోంచి బయటపడ్డానికి ఆయనకు ఎలాంటి భావాలైతే ఉన్నాయో అవి ఈరోజు నాకు బాగా పనికొస్తున్నాయి. ఇంకొక మాట అడగనా? అడుగు. అదేంటంటే, ఇంతమంది ఆలోచనలు తీసుకుంటారు కదా, మరి మీ ప్రతి సాఫల్యంలో భాగస్వాములు వాళ్ళంతా అవుతారుగా. మీకెప్పుడు అనిపించలేదా వాళ్ళందర్నీ కలిస్తే మంచిదని? అంటే మీరు మీ గురువుగారిని కలిసి ఎన్ని రోజులైందో, అలాగే మీ స్కూల్ గంట కొట్టే బాబాయి, ఏమో మరోసారి వాళ్ళని కలుస్తామో లేదో. చెప్పండి, మనసులో కుతూహలంగా ఉందా? నేను కూడా కలవాలనుకుంటున్నాను రమా. కానీ ఒకటి, ఇది అంత ముఖ్యమేమీ కాదు. ఏ వ్యక్తి మీద మీ మనసులో కృతజ్ఞత అయితే ఉంటుందో తనను మీరు కలిసి ప్రతిసారి అది చెప్పాలని. కానీ ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ వ్యక్తిని కాకుండా మిగతా వాళ్లకు, ప్రపంచానికి ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా అప్పుడు మనం ఈ మాటను చెప్తూనే ఉండాలి. ఆ తర్వాత వాళ్ళందరూ మనం ఎవరినైతే కలవలేకపోతున్నామో వాళ్ళు కూడా ఇదే ప్రపంచంలో ఉంటారు కదా. అంటే మన ఈ మాట ఎక్కడో అక్కడి నుంచి వాళ్ళ దాకా చేరుతుంది. ఇక ఇదే విధంగా మనం వాళ్లను మన సాఫల్యంలో భాగస్వాముల్ని చేయగలుగుతాం. ఏమైంది? మీ దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉంది. నా దగ్గర కాదు, జీవితం దగ్గర. ఈ జీవితాన్ని నువ్వు ఎంత సరళమైన పద్ధతిలో చూస్తావో అంత జటిలమైన పాఠాలు నేర్చుకోగలుగుతావు. నాకు తిండి కావాలంటే కావాలంతే. నీకు వినిపించడం లేదా? నాకు తిండి పెట్టవు. అసలే నీళ్లు లేకుంటే వంట ఎక్కడి నుంచి వండాలి? ఇప్పుడు ఇక మధ్యాహ్నమే కదా అయింది, ఇంకా తిండి తిండి అంటున్నావా? ఏ పులియా, మర్యాదగా మాట్లాడు, లేదంటే లాగి పెట్టి ఒకటిస్తాను. నేను నీ భర్తను, అర్థమైందా? నేను నిన్నెప్పుడు తిండి పెట్టమన్నా నువ్వు పెట్టి తీరాలి, అర్థమైందా లేదా? జోకుబాబే, అసలు మీరేం మాట్లాడుతున్నారు? నేను నా భార్యతో మాట్లాడుతున్నాను, ఇక ఏం మాట్లాడడం మంచిదో అదే మాట్లాడుతున్నాను. దీనికేం చెప్తున్నానంటే, ఒకవేళ తిండి పెట్టకుంటే లాగి పెట్టి ఒక్కటిస్తాను అని. వినిపించిందా లేదా, లేక ఇంకా గట్టిగా చెప్పాలా? జోకు బాబాయ్, ముందే అందరు ఇక్కడ కంగారు పడుతున్నారు. మీ మాటలతో ఎందుకు పిన్నిని కంగారు పెట్టిస్తారు? అయితే పూలియా ముందుకు సాగని. భీమ్ ఇక్కడే ఉన్నాడు. ఇక భీమ్కు చెప్పని డేవిడ్ దగ్గర ఉద్యోగం చేయమని. దాంతో మా అందరి సమస్య తీరిపోతుంది.